ఆనైంది పట్టుకొని పోదాం గట్టిగా ప్రొఫెసర్ జాగ్రత్త పట్టుకో అంతా చూపి అటు ఇటు వచ్చేసి మేము ఒంగోలు నుంచి మద్దిపాడు బయలుదేరాం అనమాట. ఇప్పుడు మద్దిపాడులో ఒంగోలు జాతర అనే డాబా ఉంది. సో అక్కడ చూద్దాము, టేస్ట్ చేద్దామని ఫస్ట్ టైం వెళ్తున్నాం అక్కడికి. చూడాలి ఎట్లా ఉంటుందో అక్కడ రేట్లు, ఆ టేస్ట్. ఇప్పుడు ఇక్కడ ఒంగోలు మంగమూడు రోడ్లు మండికి వెళ్ళే వాళ్ళం 99 మంది. కానీ ఈసారి ఆ డాబాకు చూద్దామని ఒకసారి వెళ్తున్నాం అనమాట. సో చూడాలి. టైం ఏమో 8:30 అయింది ఆల్రెడీ. ఇప్పుడు బయలుదేరాం 8:20 అయింది అనమాట. సో తొందరగా వెళ్ళిపోవాలి. వెళ్ళి టేస్ట్ వైజ్ చూసి ఎట్లా ఉందో మీకు రివ్యూ చెప్తాం అనమాట. బండి మీద వెళ్తున్నాం ముగ్గురము. వచ్చేసి అంతా ఒంగోలు ఫ్లైఓవర్ అనమాట. నుంచి వెళ్తే అంతా ట్రాఫిక్ అది ఉంటుంది. సో ఫ్లైఓవర్ మీద నుంచి వెళ్ళిపోతే ఈజీగా డైరెక్ట్ అక్కడ సిగ్నల్ వరకు వెళ్ళొచ్చు గుంటూరు. సో ఈజీగా ఉంటుంది అనమాట. నేను వచ్చేసి గ్రెనరో మైక్ వాడుతున్నాను. వాయిస్ ఎలా వస్తుందో మరి తెలియదు, చూడాలి. సో మా వాడు రూపాస్ పడుతున్నాడు అనమాట. ఫోన్ వీడియో తీస్తా ఉన్నాడు. చేస్తా ఉంటాడు, అటు ఇటు గదిలిస్తా ఉన్నాడు రూపాస్. గాలి మాత్రం ఎదురు కాదండి, హెల్మెట్ తెచ్చుకోలేదు, అనవసరం మర్చిపోయి వచ్చాను. సో ఇదంతా ఒంగోలు ఫ్లైఓవర్ దిగుతున్నాను అనమాట ఇటు పక్క. సో ఇది వచ్చేసి నెహ్రూ నగర్ ఎక్స్టెన్షన్ అనమాట ఈ లైన్. ఇది వచ్చేసి ఇట్లా అనమాట మొత్తం. ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్ ఉంటుంది, మీకు అది చూపిస్తాను. ఎగ్జిబిషన్ ఎలా ఉంటుందో కొత్తగా పెట్టారు ఈ మధ్య, మొన్ననే ఓపెన్ చేశారు. సంబరాలు చేశారు, అందరూ వెళ్తా ఉంటారు. చూపిస్తాను. సో ఇది వచ్చేసి సిగ్నల్ అనమాట. ఇక్కడ వెంకటేశ్వర కాలనీ పోయేదాన్ని పట్టు గట్టి పట్టు మా ఊరికి ఇచ్చినాము. మా ఎవరైనా పట్టుకోబట్టి సెల్లు పట్టుకోవట్లేదు. సో చిరాకు మడికి పెట్టుకున్నాం నేను మా ఊరు. మొబైల్ అంతా షేక్ చేస్తున్నాడు, వీడియో కదిలిపోతా ఉందన్నమాట. సో చూడాలి అంతా అయిపోయినాక ఎడిట్ చేసేటప్పుడు ఎట్లా వస్తుందో ఏమో వీడియో అవుతుంది చూడాలి. సో ఇక్కడ వచ్చేసి ఎగ్జిబిషన్ కొత్తగా పెట్టాను. ఎగ్జిబిషన్ చూడండి, చూపిస్తాను. వచ్చేసి ఎగ్జిబిషన్ కొత్తగా పెట్టారు అనమాట ఇక్కడ అంతా ఎగ్జిబిషన్. సో పార్కింగ్ ఫీజు ఉంది మనుషులకి 5 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి 80 రూపాయలు, ఇంకెవరికైనా టికెట్ ఎంట్రీ. సో అంత పార్కింగ్ కూడా ఫీజు ఉందంట. సో ఇది వచ్చేసి మొత్తం ఎగ్జిబిషన్ జనాలు ఫుల్గా వస్తున్నారు హాలిడేస్ అయ్యేసరికి. సో ఇదంతా ఒంగోలు దాటుతున్నాం అనమాట. దగ్గర బైపాస్ చివరికి వచ్చాము. ఇంకా అంతా ఎవరో పొగ పెట్టారనమాట, మొత్తం ఏం కనపడట్లేదు. సో మొత్తం నైట్ టైం కదా, గాలి ఎక్కువగా ఉండడం వల్ల వాయిస్ ఎట్లా వస్తుందో మరి కొంచెం వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది, చూడాలి. మామూలు వీడియో. ఇది వచ్చేసి ఫర్నిచర్ అనమాట, పల్నాడు. సో ఇదంతా వెళ్తా ఉన్నాం అనమాట. ఎట్లా ఉంటుందో ఫస్ట్ టైం బాగా చేస్తాం దీంతో. ఇట్లా వచ్చేసి మైక్ మొబైల్ స్టాండ్ పెట్టుకొని చేస్తూ ఉన్నాను, చూడాలి. వచ్చేసి మా ఒంగోలు మార్కెట్ ఇదంతా డాబాలు ఉంటాయి ఇక్కడ. సో టేస్ట్ వెళ్ళలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. ఒకసారి అమెరికాకి వెళ్ళాను కానీ అంతే చూపించలేదు. సో ఇంక అసలు వెళ్ళలేదు అనమాట. వచ్చేసి సైడ్ కింగ్స్ ఉంటుంది లోపలికి. వచ్చేసి ఫ్యామిలీ ఇక్కడికి వెళ్ళా మారేస్తావా. సో పర్లేదు, పొంగా ఒకటి 10 రూపాయలు అంట, రేట్ ఎక్కువ. ఒకసారి ఫ్యామిలీ ప్యాక్ ఎస్పీ బిర్యానీ తీసుకొని వెళ్ళాము. అసలు దరిద్రంగా ఉందన్నమాట, టేస్టే బాగాలేదు. అనవసరంగా తీసుకున్నాం అనిపించింది. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళకుండా ఒంగోలు జాతర చూద్దామని అనుకున్నాం అనమాట, అక్కడ ఎలా ఉంటుందని చూడాలి. ఇది వచ్చేసి ఇంకా రాష్ట్రం అనమాట, విష్ణుప్రియ ఫంక్షన్ హాల్, దాని పక్కన సో బైపాస్ ఎక్కుతున్నాం అనమాట. ఊరు బయటకు వచ్చేసాము, గట్టి పట్టుకున్నాం. వచ్చేసి ఊరు బయటకు బైపాస్ ఎక్కుతున్నాం అనమాట. ఇది అంతా షేక్ అయిపోతుంది. మా ఊరు స్టేట్మెంట్ మైక్ పెట్టాను, అదంతా రికార్డ్ అవుతా ఉంటుంది అట్లా. సో బైపాస్ ఎక్కేస్తున్నాను అనమాట.
ఇది వచ్చేసి కియా షోరూమ్ అనమాట. మా ఊడు పట్టుకుంటా ఏడుస్తుంది అనమాట. సో వచ్చేసి ఉన్నాయి దాటి వచ్చాను. సో మధ్యపాలు వచ్చామన్నమాట. కొంచెం ముందుకు వెళ్తే ఇంకా లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట ఒంగోలు జాతర కాదా. సో చూద్దాం ఎట్లా ఉంటుంది అసలు ఫేస్ టు వేడు ఎలా రిసీవింగ్ వాళ్ళు ఎలా అవడం ఫోన్ అంతా షేక్ చేస్తున్నాడు ముందు పట్టుకోవాలంటే. గట్టిగా పట్టుకో ఫోన్. సో వచ్చేసాం ఒంగోలు జాతర దాబాకి. లెఫ్ట్ సైడ్ అనమాట లైటింగ్ అంతా ఇలాగే. సో చూడాలి ఎలా ఉంటుంది. దాబాలో కూర్చున్నాం అనమాట. ఇది వ్యూ అనమాట. సో మా ఎదురు చూడు ఎట్లా చూస్తున్నారా. కూర్చోనే కూర్చోలే. వచ్చేసి ఫుల్ లైటింగ్ అంతా ఉంది. డిస్ప్లే ఇది వచ్చేసి స్క్రీన్ పెట్టారు అనమాట. మూవీ వేస్తున్నారు అంతా లేదు ప్రొజెక్టర్తో పెట్టు. దాబా వ్యూ అనమాట. ఇది వచ్చేసి లోపల వేసేదాన్ని. సో మేము బయట బాగా చల్లటి గాల్లో కూర్చున్నాం అనమాట. సో బైపాస్ పక్కనే అనమాట. సో బయట కూర్చుంటే ఫుల్ గాలి వస్తుంది అనమాట. ఇది వచ్చేసి ఒక 10 కింద కూర్చుంటే అలా పక్క ఒకటి ఉంది అంతంగా దాబా వ్యూ అనమాట. సో ఇది వచ్చి ప్రాజెక్టర్ పెట్టాను మూవీస్ అవి పెట్టి ఇంకా బైపాస్ అనమాట. బయట బాగుందన్నమాట వ్యూ వచ్చేసి చల్లటి గాలి బాగా ప్రశాంతంగా. చేసేసి గ్రేవీ అనమాట. సో సరే చేస్తున్నాను గ్రేవీ పక్కన. ఇది వచ్చేసి గ్రేవీ మజ్జిగ అనమాట పక్కన. సో తిన్నా టేస్ట్ అయిపోతుంది చూడండి. చూడాలి టేస్ట్ ఎట్లా ఉంటుందా. ఓకే ఇప్పుడు వేడి చేసినట్టుంది బాగా. పర్లేదు బాగానే ఉడికింది పీస్ కూడా. చేస్తా తిను. వచ్చేసి పుల్కా అంట 10 రూపాయలు అంట. ఇదేమో రోటీ అయితే పుల్కా అంటున్నారు. ఇది మరి బేరాలు దొరక చెప్తున్నారు ఏం అర్థం కావట్లేదు. సో దీంట్లోకి ఇంకా బోన్లెస్ కర్రీతో టేస్ట్ చేయాలి ఎట్లా ఉంటుందా. మరి ఏమో మరి వేడిగా లైట్ చల్లగా ఉన్నదంటే లైట్గా వేడిగా ఉంది. సో టేస్ట్ చేయాలి ఎట్లా ఉంటుందా మరి. ఇదేమో రొయ్య వచ్చినట్టుంది చికెన్ బదులు. చికెన్ ముక్క బదులు రొయ్య ముక్క కూడా వేసినట్టుంది. అన్ని మిక్సింగ్ మాదిరి ఏదేదో వేసాను. సో రొయ్య ముక్క ఒక రకంగా ఉంది. చికెన్తో చూద్దాం. ఓకే పర్లేదు కానీ రోటీలు పట్టుకొని పుల్కాయలు 10 రూపాయలు అమ్ముతున్నాను. రోటీ అయితే 7 రూపాయలు, పుల్కా 10 రూపాయలు. సో ఈ తయారీలో మరి 10 రూపాయలు చేశారు. దీన్ని 7 రూపాయలు కానీ కొన్ని దిక్కలు ఏం తిన్నట్టు తెలియనట్టు చెప్తారు మరి జనాలు. నాకు అర్థం కాలేదా. వచ్చేసాను 10 రూపాయలు ఉల్లిపాయ చేస్తాను.